నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మీకు 1 year ఉంది ఆల్మోస్ట్. సరే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక 1,10,15,00,000 మంది దాదాపు ఇక్కడ జనాభా ఉంది. అంటే 1/3 తెలంగాణ పాపులేషన్ ని మీరు పాలిస్తా ఉన్నారు. నా మొట్టమొదటి సూచన ఏంటంటే, పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ కలెక్టివ్ గా ఈ సభ 1,10,15,00,000 మంది, 40-50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కలెక్టివ్ గా, కాంక్రీట్ గా, ప్రొయాక్టివ్ గా, పాజిటివ్ గా ఉండాలని మాత్రం కోరుతున్నాను. రెండోది ఏంటంటే, నాకు తెలిసి మీరు 70,000 జనాభా ఉన్నటువంటి కార్పొరేట్లు కూడా ఉన్నారు. మన ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలలో 30,000కు 40,000కు ఒక ఎమ్మెల్యే. అంటే అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగిన, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని పార్టీల నుంచి వెళ్ళి 3 సార్లు 4 సార్లు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సంకుచితత్వానికి ఆస్కారం లేకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో ఎక్కడ ఏ పని అవసరం ఉంటుందో అక్కడ ఇచ్చుకునే ఆచరణ అమలు చేయాలని మాత్రం కోరుతాం. ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కాకుండా కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉండవు, కొన్ని దిక్కులు అసలు అది డెవలప్డ్ అది ఉంటది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కుత్బుల్లాపూర్ చూస్తా ఉంటా. అంటే ఎంత దారుణంగా అంటే, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ ఇస్ మోర్ డేంజరస్. అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఎంటర్ కూడా కాలేము, అంత బాధ ఉంటది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ప్రజలైనా ఇట్లా జీవిస్తారా అని చెప్పి వాళ్ళు వెక్కిరిస్తా ఉందో మీకు నాకంటే ఎక్కువ తెలుసు. నేను దాని గురించి మాట్లాడుతున్నాను, కానీ అట్లాంటి వాటిని అడ్రస్ చేయకపోతే బాగుండదు.